ఈరోజు మన ఛానల్లో సూపర్ హెల్తీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఒక గ్లాస్ జ్యూస్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ జ్యూసు పోషకాల లోపాన్ని నివారించడంలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మనలో చాలా ఎక్కువ మందికి జుట్టు రాలే సమస్య ఉంటుంది. 10 మందిలో 7గురికైనా ఈ జుట్టు రాలే సమస్య ఉంది. అలాంటి వారు ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ముందుగా ఒక 2 స్పూన్ల బాదం పప్పు, 1 స్పూను జీడిపప్పు, 2 స్పూన్లు గుమ్మడి గింజలు, ఒక 2 నుంచి 3 అంజీరా పళ్ళు, చియా సీడ్స్, ఒక 4 ఖర్జూరాలు, 1 స్పూను వాటర్ మిలన్ సీడ్స్, 1 స్పూన్ అవిసె గింజలు, 1 స్పూన్ నువ్వులు. వీటన్నింటినీ రాత్రి ఓవర్నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 2 వాల్నట్స్. వీటన్నింటినీ ఓవర్నైట్ వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇవి బాగా నానిన తర్వాత మర్నాడు మార్నింగు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకుని ఇందులోనే ఒక క్యారెట్, ఒక యాపిల్ కానీ ఒక బనానా కానీ ఎవరికి ఇష్టమైన ఫ్రూట్ వాళ్ళు వేసుకోవచ్చు. ఇందులో వేసిన ఖర్జూరం స్వీట్ మైల్డ్గా ఉంటుంది. ఈ స్వీట్ సరిపోదనుకునే వాళ్ళు కొద్దిగా తేనె కూడా వేసుకోవచ్చు. ఇందులో 1 స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, బనానా కూడా వేసుకుని మంచి స్మూతీలా తయారు చేసుకోవాలి. దీన్ని రోజు పరగడుపునే తీసుకుంటే చాలా హెల్దీ. పోషకాల లోపాన్ని నివారిస్తుంది, జుట్టు రాలే సమస్యను కూడా నివారిస్తుంది. ఇది చాలా హై ప్రోటీన్తో కూడుకున్నది. ఇది తాగటం వల్ల మనకి పొట్ట చాలా ఫుల్గా అనిపిస్తుంది. ఇది తీసుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు, కానీ తినకుండా ఉండలేమనుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు కూడా. కానీ ఇది తాగిన ఒక అరగంట వరకు ఏమీ తీసుకోకుండా ఉంటే బాగా పనిచేస్తుంది. ముందు ఒక 15 రోజులు కంటిన్యూగా ఈ జ్యూస్ని తీసుకుని తర్వాత వారంలో 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ముందుగా 15 రోజులు కంటిన్యూగా వాడటం వలన మీకు రిజల్ట్ బాగా తెలుస్తుంది. 2-3 రోజులకే హెయిర్ ఫాల్ సమస్య ఆగినట్టుగా మీరు గమనిస్తారు. ఇది నేను ప్రయత్నించి చూసి మీకు చెప్తున్నాను. ఒకసారి ప్రయత్నించి చూస్తున్నారుగా, ఎంతో హెల్తీ డ్రింక్ రెడీ. దీన్ని రోజు ఉదయాన్నే పరగడుపుని తీసుకుంటే చాలా ఆరోగ్యం. మనలోని పోషకాల లోపాలని, హెయిర్ ఫాల్ సమస్యని కూడా నివారిస్తుంది. దీన్ని ఒక 15 రోజుల పాటు ఎర్లీ మార్నింగ్ తీసుకుని ఒక అరగంట తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. ఇది చాలా టమ్మీ ఫుల్గా ఉంటుంది. అందువల్ల బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా కూడా పర్వాలేదు, కానీ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండలేమనుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేయవచ్చు. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.